హలో తెలుగు వన్. మనం అమరావతిలోని లింగాయపాలెం ఇసుక రేవులో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇది కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి సీడ్ యాక్సెస్కి రోడ్డుకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఇసుక రేవు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ఇసుక ఇవ్వాలి అనే పాలసీ వచ్చిన తర్వాత ఈ రేవులో కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గతంలో ఇదే రేవులో దాదాపు 4 సంవత్సరాల పాటు నందిగామ సురేష్ ఏదైతే ఇక్కడ ఆయన ఊరు ఇక్కడ పక్కనే ఎక్కడో బాపట్లలో ఎంపీగా ఉన్న వ్యక్తి ఇక్కడ స్థానికుడు అవటం చేత గడచిన 4 సంవత్సరాలుగా ఈ రేవులో అతను దాదాపుగా 100 లారీలతో ప్రతిరోజు అనునిత్యం ఇక్కడ ఇసుకని తవ్వి సొమ్ము చేసుకున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మారింది, పాలసీ మారింది. అందరి ద్రాక్షగా ఉన్న ఇసుక ఇప్పుడు ఉచితమైంది. అది ప్రభుత్వం దృష్టిలో ఇసుక ఉచితం. మరి వినియోగదారుడికి నిజంగా ఉచితంగానే అందుతుందా? అంతకుముందున్న పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందా ఈ ప్రభుత్వ పాలసీ అంటే చెప్పలేని పరిస్థితి. కారణం మనం ప్రాక్టికల్గా ఇక్కడ రేవులో ఉన్నాం, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఈ మిషన్లు పెట్టి ఇసుకను లోడ్ చేస్తున్నారో గతంలో ఇక్కడ లారీలకి దాదాపు 35-40 టన్నులు వెయిట్ వచ్చేలాగా లోడింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 20 టన్నులకే లోడ్ చేస్తున్నారు. కానీ అది తీరా వినియోగదారు దగ్గరికి వెళ్ళేటప్పటికి అది కేవలం 19 టన్నులు మాత్రమే ఉంటుంది. అంటే వినియోగదారుడికి 20 టన్నులు అని చెప్పి 19 టన్నులకే ఇసుక అందుతుంది. 1 టన్ను అక్కడ వినియోగదారుడు నష్టపోతున్నాడు. ఏదైతే అదనపు టన్నేజ్ వేయకుండా లిమిట్ చేయటం మూలాన ఆ లారీ కిరాయి కూడా దానికి డబల్ అవటం, అది కూడా వినియోగదారుడికి భారంగా మారింది. ఏదైతే ఇసుక పాలసీ ప్రభుత్వం ఉద్దేశించి ఉచితంగా ఇవ్వాలనుకున్న పాలసీకి ఈ రేవు దగ్గర నుంచి కస్టమర్కి చేరే మార్గ మధ్యంలో జరుగుతున్న రకరకాల ఇబ్బందుల దృష్ట్యా అది కస్టమర్కి అందుబాటులో ఉచితంగా దక్కట్లేదు అనేది క్షేత్రస్థాయిలో తెలుగు వన్ పరిశీలనలో తేలిన నిజం. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ఇసుక రేవులో గతంలో టన్ను 475 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఒక ఇసుక ఖరీదు, టన్ను ఖరీదు 475 నుంచి 800 రూపాయల వరకు అమ్మిన పరిస్థితి ఉంది గతంలో. ఇప్పుడు అది ఉచితం. కేవలం లోడింగ్ ఛార్జీ, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మాత్రమే వినియోగదారుడు పెట్టుకోవాలి. ఇక్కడ లోడింగ్ నామమాత్రంగా ఉన్నప్పటికీ ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో వినియోగదారుడికి తడిసి మోపుడవటానికి కారణం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల పొడవులో ఈ ఇసుక రేవులోకి లోడుకి కోసం వచ్చినటువంటి లారీలు వేచి ఉన్నాయి. ఒక్కొక్క లారీ ఒక లోడు ఇసుక లోడ్ చేయించుకోవడానికి దాదాపు 2 రోజుల నుంచి 3 రోజులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి. దాని మూలాన ఆ లారీ ఓనరు ఆ 3 రోజుల వెయిటింగ్ ఛార్జ్ని వినియోగదారుడి మీద వేసే పరిస్థితి. ఆ కారణంగా కూడా ఇసుక రేటు పెరిగే పరిస్థితి ఉంది. మరి ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ రేవులో జరుగుతున్న సమాచారాన్ని సమగ్రంగా తెలుసుకున్నారంటే తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు, అది సంబంధం లేని సమస్య అన్నట్టు స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ దృష్టికి వచ్చినా కూడా ఆయన పట్టించుకోకపోవటం పరిస్థితిని మరింత దిగజార్చి ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇసుక పాలసీని నీరుగార్చే విధంగా స్థానిక ప్రజాప్రతినిధి ఏమాత్రం ఇక్కడ పట్టించుకోకపోవటం. దీంట్లో ఇంకొక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే ఏదైతే గడచిన 4 సంవత్సరాల పాటు నందిగామ సురేష్ అనే బాపట్ల మాజీ ఎమ్మెల్యే ఈ రేవుని తన అడ్డాలాగా చేసుకుని ఎలా అయితే ఇసుకని బొక్కి సొమ్ము చేసుకున్నారో ఇప్పటికీ ఈ తిరిగే లారీల్లో దాదాపు 60 నుంచి 70 లారీలు నందిగామ సురేష్కి సంబంధించిన అనుచరులకి సంబంధించిన లారీలు ఇక్కడ లోడ్ అవుతున్నాయి. ఏ లారీ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి ఇక్కడ డ్వాక్రా మహిళలకి ఈ బాధ్యతను అప్పచెప్తే వాళ్ళకి సరైన అవగాహన దీని మీద లేకపోవటం,
స్థానిక అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టి దాదాపు 3 జిల్లాల నుంచి లారీలు ఇక్కడికి వస్తున్నాయి. అంతంత దూరం నుంచి లారీలు ఇక్కడికి వచ్చి 2-3 రోజులు వెయిట్ చేసి నిజంగా ఇసుక అవసరమై ఉన్నవాడి లారీ లోడింగు 3 రోజులు పడుతుంది. కానీ నందిగం సురేష్ లాంటి బినామీ లారీలకి సంబంధించి వాటికి లోడింగ్ అదే రోజు జరగటం, దీంట్లో జరుగుతున్న అవకతవకల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవటం, స్థానిక ప్రజాప్రతినిధి దీని మీద దృష్టి పెట్టకపోవటం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి అనేది ఇక్కడ స్థానికుల అభిప్రాయం. ఈ విషయం గురించి మరింత మనతో మాట్లాడటానికి చిట్టుబాబు అనే స్థానిక రైతు ఉన్నారు. చిట్టుబాబు గారు చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ రేవులో? ఇక్కడ మెయింటెనెన్స్ ఒకటి కరెక్ట్గా లేదండి. ముందు ఎవరు అసలు దీనికి బాధ్యులు ఎవరు? ఏ డిపార్ట్మెంట్? రెవెన్యూ వాళ్ళు సరిగా పట్టించుకోరు. ఇక్కడేమో స్లిప్పులు రాసేది, సీరియల్ రాసేది వీళ్ళని లేడీ పోలీసులను పెట్టారు, మహిళా కానిస్టేబుల్ని. వాళ్ళేమో ఒకసారి కూర్చుంటారు, బళ్ళు అక్కడ ఉన్న బళ్ళు లేని బళ్ళు సీరియల్ రోజు ఒక 60-70 బళ్ళు అనాథరైజ్గా రాసేస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ రాస్తున్నారో ఏంటో ఎవరిని అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటారు. ఎవరు చెప్పుకోవాలి? ఇది నేను ఎంఆర్ఓ గారు ఆఫీసు 3 సార్లు వెళ్ళొచ్చినా మేము చర్యది విఆర్ఓ గారు రోజు స్వయంగా దగ్గరుండి ఆయన బళ్ళుని తీసుకొని పంపిస్తుంటే వీడియో తీసి నేను తీసుకెళ్ళి చూపించాను ఎంఆర్ఓ గారు ఆఫీసులో. అయినా స్పందన లేదు. ఎవరిని అసలు మేము ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి. ఉస్తే ఇసుక, పేరుకు ఉస్తే ఇసుక, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే నా బాధ అండి. ఇంత బాధపడుతుంది. ఇంత చేసి బళ్ళన్నీ 1 by 1 సీరియల్గా పోవాలని 15-20 రోజుల నుంచి ప్రతిరోజు నేను లెగంగానే ఇదే పని. ఏది చేస్తున్నా నా మాట ఆలకించేవాళ్ళు కానీ పట్టించుకునేవాళ్ళు కానీ లేరు. ఎవరు చెప్పుకోవాలో అసలు ఈ ఇసుక విధానం ఏందో, అది దీన్ని నడిపేది ఎవరు? ఇక్కడ లోడింగ్ చేసేది ఒకళ్ళు, అక్కడ స్లిప్పులు రాసేది ఒకళ్ళు, ఇక్కడ బిల్లులు రాసేది ఒకళ్ళు, మధ్యలో పోలీసు వాళ్ళు. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు సహకరించట్లా. అక్కడ సీరియల్ రాసేవాళ్ళు వాళ్ళ మీద అసలు వీళ్ళ మీద ఎవరు కాజమేసి ఈ పై అధికారులు ఎవరు చెప్పుకోవాలో కూడా తెలియట్లా. మేము తిరిగి ఉపయోగం లేకుండా చివరికి బళ్ళు 4-5 జిల్లాల నుంచి బళ్ళు వస్తున్నాయండి. 3 రోజులు 4 రోజులు బళ్ళు ఉన్నాయి. 20 టన్నులు లోడ్ అని పోతుంటే అది వచ్చేది 19 టన్నులు 19.5 టన్నులు వస్తుంది. ఆ 19.5 టన్నులు 19 టన్నులు తీసుకెళ్ళి అక్కడ వేస్తే వాళ్ళకి అంతకుముందు బళ్ళు మామూలుగా మనం 30 టన్నులు వేసుకెళ్తే టన్నుకు 200 కాడుకో వేసుకుంటే 6,000-7,000 కిరాయి వచ్చేది. ఇప్పుడు ఈ 19 టన్నులకి వచ్చి 400 కాడికి పడిపోతుంది వీళ్ళకి. ఇక్కడ 250, ఇది ఒక 450, 400, 650, 700 పడిపోతుంది కస్టమర్ కాడ పోయేటప్పుడు. పేరుకు మనం తీసుకుపెట్టాము. ఈ వెయిటింగ్ మూలాన ఈ అనాథరైజర్గా దీని మీద అజమాయిషీ లేకపోవటం వలన వినియోగదారుడు పూర్తిగా నష్టపోతున్నాడు. ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు పూర్తిగా వస్తుంది. ప్రతి వాళ్ళు ఉస్తీసుకొని అంటున్నారు, ఇంత రేట్ ఏందని అంటున్నారు. ఎవరు అసలు దీనికి ఎక్కడ పోలీస్ స్టాప్ పడిద్దో మాకు అర్థం కాక తలకాయ పట్టుకుంటున్నాం. దీనికి సమంత అధికారులు ఎవరో మరి ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వస్తున్నా కానీ పక్కన రాజధానిలోనే ఇంత అరాచకం జరుగుతుంటే ప్రభుత్వానికి తెలియపోవటం ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి కార్యాలయానికి కోతవేటు దూరంలోనే ఉన్న రేవులో ఇటువంటి అక్రమాలు జరుగుతుంది. ఉచిత ఇసుక పాలసీ నీరుగారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఇక్కడ స్థానికులనే కాదు, కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసి ఇది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే అంశమని, దీని మీద ప్రభుత్వం తక్షణం చర్య తీసుకుని ఏదైతే ప్రభుత్వ పాలసీ ఉందో ఆ పాలసీకి తగ్గట్టుగా వినియోగదారుడికి ఉచితానికి సంబంధించిన బెనిఫిట్ నేరుగా అందాలి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 4 కిలోమీటర్ల మేర ఆ ఇసుక కోసం లోడింగ్కి వచ్చిన లారీలు క్యూ ఎంత దూరం ఉందో వెళ్ళి చూద్దాం పదండి. లోకల్ వాళ్ళు ఎవరు ప్రయారిటీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మా ఇంట్లో నాన్ లోకల్ నుండి వచ్చిన వాళ్ళు మాత్రం
ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. లోకల్ వాళ్ళు రెండు వేస్తున్నారు. రెండు వేస్తున్నారు, మేము ఒకటి వేస్తున్నాం. 2 రోజులకు ఒకటి. ఆయన లోకల్ బండి కాబట్టి రోజు ఒకటి వేస్తాడు. ఎవరైనా లోకల్ బండి 2 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకటి పెడతాం. 3 రోజులకు ఒకటి. 2 రోజులు 3 రోజులు. ఎవరెవరు వేసారనే తెలుస్తుంది. వాండర్ అయ్యి వచ్చి నేను బండి ఆపుకొని బండి రోజుకి ఒకటి కొడకాలితే ఆపుకుని ఎట్ట కూడా పడుతున్నా కానీ సీరియల్ మెయిన్ రోడ్ మీద సీరియల్ కరెక్ట్ గా నడపట్లేదండి. మెయిన్ రోడ్ మీద సీరియల్ కరెక్ట్ గా నడిపితే అంతా వ్యవస్థ బాగుంటది. సీరియల్ ఇక్కడ ఈ స్లిప్పులు ఇవ్వటం, ఈ లోకల్ బళ్ళకి ప్రయారిటీ, లోకల్ రాజకీయం, బయట నుంచి వచ్చిన బళ్ళు 2-3 రోజులకు ఒక ట్రిప్, ఎన్ని నిజమేనా? ఇప్పుడు ఒక డ్రైవర్ నిజమే 2 రోజులకు ఒక ట్రిప్, 3 రోజులు. ఆయనేమో లోకల్ బండి, ఆయన 2 ట్రిప్లు వేస్తున్నాడు రోజుకి. మరి మేము 3 రోజులు నుంచి వస్తున్నాం. నీళ్ళు కూడా లేదు, నిప్పులు కూడా లేదు. రోజుకి ఒకటి ఇబ్బంది లిఫ్ట్ ఇద్దాం అన్నాడు. తీపని బండి ఆయన బల్లే వస్తాయి, బయట మా బళ్ళు వస్తాయా? ఇవాళ వచ్చింది మొన్న పొద్దున వచ్చి ఇవాళ వచ్చిన టోకెన్ ఇంకా లోడ్ కావాలి. మొన్న పొద్దున వచ్చారు. మొన్న పొద్దున వచ్చాం, ఇవాళ వచ్చిన నీ గురించి చెప్పేది అది సార్. నువ్వు స్థానికుడు, నువ్వు రెండు వేస్ట్ చెక్ చేయమనండి. నువ్వు ఎన్ని వేస్తున్నావు రోజుకి? ఒకటి రెండు అని చెప్తారు. రెస్ట్ తీయమనండి. లేడా రెస్ట్ తీసి 2-3 రోజులు పడే లారీలు లేరు. ఎవరు లేడు. రామని రెస్ట్ తీద్దాం. రామని రెస్ట్ చూపిండి. చెప్పేది నిజమా అబద్ధమా? మేము అబద్ధమే చెబుతున్నాం. అబ్బాయి నిజం చెబుతున్నాడు. మిమ్మల్ని బెదిరిస్తాడు అయితే. మమ్మల్ని బెదిరి అబ్బాయి లోకల్ కదండి. అబ్బాయి లోకల్ ఏం చేస్తాం మరి, లోకల్ మాట వినాలా? ఇప్పుడు ఆయన వీడియో తీస్తున్నావు, నువ్వు వీడియో తీస్తున్నావు. ఇదేమైతే మాకు అర్థం కావట్లా. మళ్ళీ సాయంత్రం చేసి వస్తాడు, మమ్మల్ని పడతాడు. ఏం చేయాలా? అందరూ భయపడాల్సి వస్తుంది. ఏం చేస్తాం? మాకు అలవాటు పరిస్థితులు మారినట్లేవు అయితే. పరిస్థితులు ఏం లేదులే కానీ కొద్దిగా ఫ్రీగా వదిలితే బాగుంటుంది. సిస్టమ్ కరెక్ట్గా ఉండి స్లిప్పులు పర్ఫెక్ట్గా రాసి అందరికీ ట్రిప్పులు పడేలాగా ఉంటే, న్యాయంగా ఉంటే బాగుంటుంది అంటారా? న్యాయంగా ఉంటే బాగుంటుంది. సీరియల్ ప్రకారమే రాస్తున్నాను. నేనేమి అధర్మంగా రాయట్లేదు. మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు. అదే సార్, అక్కడ మీకు రీచ్ దగ్గర మీకు లైన్ క్లియర్ అయిందా? నువ్వు రాపించుకోలేదు ఇంకా వాళ్ళు సీరియల్ ప్రకారం జాగ్రత్తన్నాడు. సీరియల్ ప్రకారం చూసాం కదా. ఇప్పుడు దాదాపు 4 కిలోమీటర్ల మేర రేవు దగ్గర నుంచి ఇక్కడ వరకు లారీలు దాదాపు 3 నుంచి 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే క్యూ లైన్లో ఉన్న లారీలను క్రాస్ చేసుకుని మరి కొన్ని లారీలు మనం చూస్తూ ఉండగా మీరు విజువల్స్లో చూసుంటారు. అవి స్థానికంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఏదైతే రాజకీయ ప్రేరితమది, ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కి సంబంధించిన అనుచర వర్గం బెదిరిస్తూ ఇప్పటికీ కూడా అధికారం వైసీపీదే అన్నట్టుగానే ఇక్కడ రేవు దగ్గర నుంచి ఇక్కడ క్యూలో జరుగుతున్న దందా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి 2 రోజుల నాడు ఈ తుళ్ళూరుకి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక వాహనాన్ని ఆపి ఆ రోజు అతను ఎన్ని ట్రిప్పులు వేసాడని రిజిస్టర్ తీస్తే 3 ట్రిప్పులు వేశారు అని తేలితే మరి తతిమా వాళ్ళు ఎన్ని ట్రిప్పులు వేయాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి లైన్లో అని చెప్పేసి అతను మందలించి ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే సిఐ మీద SC/ST అట్రాసిటీ కంప్లైంట్ ఇవ్వటం, దాన్ని SC/ST కమిషన్కి పంపించడం, సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరించటం. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రభుత్వం మారిన పరిస్థితులు
మారలేదు. దానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది, లింగాయపాలెంకి సంబంధించిన ఇసుక రేవులో ఏం జరుగుతుంది అనేది ఈ లారీల చాంతాడు కంటే ఎక్కువ, దాదాపు 3 కిలోమీటర్లు 3 నుంచి 4 కిలోమీటర్ల లెంత్లో ఈ వాహనాలని ఈ బారు చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఏ పరిస్థితుల్లో న్యాయం జరుగుతుంది ఈ వాహనదారులకు కానీ. అట్లాగే అది ఈ డిలే మూలాన వినియోగదారుడికి అది తడిసి మోపిడయ్యే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. 3 రోజుల నుంచి క్యూలోనే ఉన్నారు. మరి కొన్ని వెళ్ళిపోతున్నాయి కదా, మీరు లైన్లోనే ఉన్నారు, కొన్ని వెళ్ళిపోతున్నాయిగా. అవి అంతే వెళ్తా ఉంటాయి, అంతేనా? మనం ఆడడానికి లేదు, అడగటానికి లేదు. వాళ్ళకి ప్రత్యేక కారణాలు, వాళ్ళు అది చూపించుకుంటారు లోపల స్పెషల్ వాళ్ళు ప్రత్యేకం. ఇంకా జరుగుతూనే ఉంది దందా, ఇంకా జరుగుతూనే ఉంది దందా. మాలాంటి వాళ్ళు ఏంటంటే పడుకోవాలి, ఇక్కడ 3 రోజులు 4 రోజులు పడుకుంటే కానీ లోడింగ్ రాదు. మరి ఈ 3-4 రోజులు మీరు ఇక్కడ వెయిట్ చేస్తుంటే, ఇది మీరు ఓనరా వర్కరా? నేను వర్కర్ని. మరి మీ ఓనరు 3-4 రోజులు మీరు లారీ ఇక్కడే పెడితే, అది మీరు ఒక లోడు 4 రోజులు 3 రోజులు పట్టింది అనుకున్నాం ఒక లోడు, దాన్ని మీరు ఇసుక తీసుకెళ్ళి కస్టమర్కి ఇవ్వాలనుకోండి, ఈ 3 రోజులు కిరాయికి కూడా ఆ ఇసుక మీద మీ ఓనర్ వేయాలిగా వెయిటింగ్. ఎలా ఇస్తారు వేరు రేట్ అదే వస్తుంది, కానీ 3 రోజులు నష్టపోయి నష్టపోము. 3 రోజులు మినిమం అట్లా ఎన్ని రోజులు నష్టపోతారు మీరైనా? ఎంతో కొంత వెయిటింగ్ ఛార్జ్ అయినా అదనంగా పడుద్ది కదా, ఒక 1000 రూపాయలు న్యాయంగా ఉంటుంది. అది పెరిగిద్దిగా, కస్టమర్కి అది అన్యాయమేగా. అది అన్యాయం మరి. కానీ ఇక్కడ జరుగుతున్న వ్యాపారం ఏదైతే ఉందో ఆ అక్రమ వ్యవహారం ఆ ఇసుక దందాలో జరుగుతుంది. అన్ని ర్యాంపులు ఈక్వల్గా చేస్తూ ఉంటే ఇంత రద్దీ ఉండదు. ఇప్పుడు అక్కడ ర్యాంపు తల్లవేలంలో జస్ట్ అసలు మట్టి, ఆ మట్టి ఎత్తుకుంటే అది వెళ్ళిపోండి మీ ఇష్టం అని అక్కడ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఆగిన బళ్ళు ఉన్నాయి. అక్కడ 4 రోజులు ఆ బళ్ళు ఇంకా అక్కడే ఉన్నాయి, వెనక బళ్ళు వచ్చి మళ్ళీ సీరియల్లోకి వచ్చినాయి. అది మట్టి ఏం చేసుకుంటాం మనం తీసుకెళ్ళి, నేనే ఒక బండి తీసుకెళ్ళా లాసు, అందుకని మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది పరిస్థితి, ఇక్కడ పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని సాధ్యమైనంత వరకు చక్కదిద్ది ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. తక్షణం చర్య తీసుకోవాలని ఇక్కడ స్థానికులు కానీ ఈ వాహనదారులు కానీ, ఎవరైతే ఇసుక ఉచితం అని చెప్పి ప్రభుత్వం కల్పించిన ఆ పథకానికి సంబంధించిన నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలన్నా ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.